ఈరోజు మనం వచ్చేసి అయితే మైండ్ క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం అనమాట. మనం మైండ్ క్రాఫ్ట్ లో అయితే బిగ్గెస్ట్ అవర్ ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాం అనమాట. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే మీరు తమ్ముళ్ళని చూసి అయితే అర్థం చేసుకోవచ్చు నేను ఏం చేయబోతున్నాను అని చెప్పేసి. ఇంకా ప్లీజ్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. మనం అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ మనమైతే నెంబర్ 1 అయితే ఒక పాస్వర్డ్ డోర్ అయితే క్రియేట్ చేయబోతున్నాం అనమాట. మీరైతే చూస్తున్నారు గైస్. ఏం చెప్పుకుంటే ఇలా అయితే చేసేయండి గైస్. కన్ఫర్మ్ అయితే మీరు వచ్చేసి కన్ఫర్మ్ గా ఈ పాస్వర్డ్ డోర్ అయితే సెట్ చేయగలుగుతారు గైస్. నేను ఇక్కడ మీరు వీడియో చూస్తున్నట్టే మీరు కూడా చేయండి గైస్. కన్ఫర్మ్ అయితే వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ కాలేదంటే కామెంట్ సెక్షన్ లో వచ్చి అయితే కామెంట్ చేయండి గైస్. నేనైతే చెప్తాను. ఇక్కడైతే నేను చేస్తున్నట్టే బ్లాక్స్ పెట్టి డిస్పెన్సర్స్ పెట్టి చేయండి. కన్ఫర్మ్ అయితే అవుతుంది గైస్. ఇక్కడ మనం అయితే డిస్పెన్సర్ ఇంకా హోపర్ అయితే ఇంకైతే మెటీరియల్స్ అయితే ఇక్కడ పైన అయితే అవుతుంది గైస్. చూడొచ్చు. ఒకవేళ నేను పైన మనకైతే చాలా అయితే చూపిస్తాను. దాన్ని బట్టి అయితే మీరు చెక్ చేయొచ్చు గైస్. మనమైతే ఇక్కడ ఒక లివర్ పట్టేస్తే అయితే ఈ విధంగా మన డోర్ వచ్చేసి అయితే అయిపోయినట్టే. దాంతో గైస్ ఏదైతే డోర్ అనమాట. ఇది మన పాస్ అనమాట. పాస్ అయితే కట్ చేసేద్దాం గైస్. రాంగ్ పాస్ అయితే కొట్టమంటుంది గైస్. మళ్ళీ అయితే ఇప్పుడైతే కరెక్ట్ పాస్ అయితే కొడదాం గైస్. రాంగ్ పాస్. ఇప్పుడు పాస్వర్డ్ కొట్టాం కాబట్టి డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. చూడొచ్చు అక్కడ లెవెల్ ఉండేది వచ్చేసింది. ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. తెలిసి మీకు అది ఏంటిదని. ఇక్కడ లెవెల్ తోటి అయితే క్లోజ్ అవుతుంది గైస్. అయితే మళ్ళీ ఆన్ చేసేసి అయితే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోగానే మళ్ళీ ఇక్కడ పాస్వర్డ్ కొట్టామనుకోండి క్లోజ్ అయిపోతుంది గైస్. సెకండ్ వన్ అయితే జేమ్స్ కేర్ గైస్. అది మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. అది ఎలా ఉంటుందంటే మీరు 7 పెట్టిక ఉంటుంది గైస్. మన తెలుగులో 7 పెట్టిక అంటారు గైస్. సేమ్ అలా అయితే క్రియేట్ చేస్తున్నారు గైస్. నేను ఇక్కడ పైన అయితే మీకు చూపించవచ్చు ఇన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలో అనేసి. దాన్ని బట్టి అయితే మీరు ఫాలో అవుతే కన్ఫర్మ్ డెఫినెట్లీ అయితే వెళ్ళిపోతుంది గైస్. మీరు టెన్షన్ పడకండి. ఇలాంటి వీడియోస్ అయితే మీకు చాలా చాలా పెడతాను. చూడొచ్చు ఇక్కడ మనమైతే 2 మాన్స్టర్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ నేను క్రియేట్ చేసిన 2 మాన్స్టర్స్ ని మనం అంత ఎక్స్పర్ట్ కాదు బట్ అది క్రియేట్ చేసాం. తర్వాత కవర్ చేసుకోవడమే గైస్. చూడొచ్చు మాన్స్టర్స్ ఎలా వచ్చాయో. మనం దాన్ని కవర్ చేసుకున్నప్పుడు ఒక బ్లాక్ అని తీసేసి తీసేద్దాం గైస్. ఇంకా లెట్స్ క్లోజ్ ద గ్యాప్ ఆల్సో గైస్. గ్యాప్ క్లోజ్ చేస్తున్నాం గైస్. మనం చెప్పినట్టు ఇక్కడ గ్యాప్స్ తో క్లోజ్ చేస్తాం గైస్. నైట్ టైం చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఏంటిదంటే మీరు చూస్తూ ఉంటే చాలా 7 పెట్టికల దాకా ఉంటుంది. అంటే ఒక ఎంత చూస్తారు గైస్. అలా అయితే క్రియేట్ చేసాం గైస్. నేను ఇప్పుడైతే మీకైతే నైట్ కూడా అయితే చాలా షాకింగ్ కరంగా అయితే ఉంటుంది. చూసేయండి గైస్. మనమైతే ఇక్కడ చూడొచ్చు గైస్. ఇక్కడ నైట్ స్కారీ అయితే ఉంటుంది గైస్. స్కారీ అయితే ఉంటుంది. ఎవరైనా నెంబర్ 3 ఫ్లయింగ్ డ్రోన్. మీ తమ్ముళ్ళని చూడవచ్చు ఇక్కడ డ్రోన్ అని పెడితే అదే మనమైతే మైండ్ క్రాఫ్ట్ లో క్రియేట్ చేయబోతున్నాం అనమాట. ఇక్కడ మనకైతే రియల్ డ్రోన్ ఇన్ మైండ్ క్రాఫ్ట్ చూడొచ్చు గైస్. మనకి ఇందులో కావాల్సిన చాలా తక్కువ మెటీరియల్ కూడా ఇస్ వెరీ సింపుల్ ఆల్సో. ఫ్లయింగ్ ఇంకా బ్లాక్స్. బ్లాక్స్ మన హైలో ఉంటాయి బ్లాక్స్ గైస్. ఇట్స్ వెరీ సింపుల్ గైస్. మనం ఇంకా ఫేక్ కెమెరా యాడ్ చేయగలిసి రియలిస్టిక్ కోసం ఇంకా మీరైతే అక్కడ అనమాట.
రెస్టారెంట్ యాడ్ చేయండి. మిడిల్ ఉన్న రెస్టారెంట్ అయితే తీసేస్తే వర్క్ అవుతుంది. లేదా అమేజింగ్ చాలా మంది చాలా అమేజింగ్ ఉంది. సేమ్ రియల్ చాలా చాలా బాగుంది. మీరు రేట్ చేయండి ఎంత ఉంటుందో, అంటే నాకు ఎంతనో ఇప్పుడైతే మీరు ఎలక్ట్రిషియన్స్ గైస్ మీరు తమ్లైన్ చూసి అయితే అర్థం చేసుకోవచ్చు ఏం చేయబోతున్నాను. ఫస్ట్ ఫోటో అయితే మనం అయితే ఇక్కడ స్టెప్స్ అయితే ఫస్ట్ అయితే రెడీ చేద్దాం గైస్. స్టెప్స్ రెడీ చేయకపోతే అదైతే వర్కౌట్ అనేది అయితే కాదు, కాబట్టి స్టెప్స్ అయితే రెడీ చేసుకుందాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయాలంటే సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. ఇక్కడైతే మనమైతే క్రియేట్ చేసాము 6 స్టెప్స్. మేము ఎంత హైట్ కావాలంటే అంత హైట్ అయితే చేసాము. ఇది చూసి కింద అయితే మనకు ఒక టార్చ్ పెట్టారు సారా, అక్కడే ఇది పెట్టేసి అమౌంట్ క్రియేట్ అక్కడ ఇక్కడైతే కేర్ఫుల్ వాచ్ చేయండి ఏం జరుగుతుందని. ఇక్కడ నుంచి అయితే ఫుల్ అయితే అర్థం చేసుకోవాలి గైస్ మీరు. ఇక్కడే మనకు ఇది స్టార్ట్ అవుతుంది. చూడవచ్చు గైస్ ఇక్కడ ఏంటిదో ఉందో. ఇలా మన సర్కిల్ షేప్ అయితే చేయాలి గైస్, ఇది ఓవెల్ షేప్ లో. ఇంకా డైరెక్షన్స్ అయితే యాడ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. డైరెక్షన్స్ వల్ల ఉంటుంది అయితే గైస్ మనకైతే అయిపోయింది. ఎక్కడైతే అయిపోయింది గైస్. ఇది షో కోసం అనమాట, అంటే మీన్స్ ఉంటుంది కదా డోర్స్ లాగా అవే గైస్. అంటే మనం ఫ్యాషన్ లాగా అయితే యూజ్ చేయొచ్చు కదా, కింద పడకుండా అయితే యూజ్ చేయొచ్చు గైస్. దీన్ని అయిపోయింది గైస్, ఫుల్ అయితే ఓవర్ ఆల్సో అయిపోయింది. ఈ సింత గైస్ ఇక్కడ మనం అయితే చూడండి గైస్ పైకి వెళ్ళిపోయింది, అది మళ్ళీ అయితే వస్తుంది అలా తింటుంది గైస్. మనం అయితే దాని మీద అయితే ఎక్కాలి గైస్. చూడొచ్చు గైస్ అయితే వర్కౌట్ అయింది. మళ్ళీ ఏదో దిగడమే గైస్, రాయడం నొక్కేసి చూడొచ్చు గైస్. నేనైతే ఎక్కాను, మీకు లైవ్ లో చూపించాను గైస్. వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ వీడియో స్టాప్ చేసి మరి చూడండి గైస్. నెంబర్ 5 అయితే బోమర్ ప్లేన్ అనమాట. ఇది మీకు అలా వర్క్ అవుతుందో మీకు తెలియదు అసలు. అయితే చూడండి గైస్, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇది ఎంత కష్టం హార్డ్ వెరీ సింపుల్ గైస్. మనకి మొత్తం చూస్తే ఎక్కువ స్లైమ్స్ అయితే వాడాం, ఇంకా జవర్స్ స్టిక్కీ పిల్లోస్ అయితే వాడాం గైస్. స్టిక్కీ నెక్స్ట్ గైస్ ఇస్ వెరీ సింపుల్ ఆల్సో. బ్లాక్స్ అయితే వాడాం గైస్. ఇది ఏంటిదంటే మనకి ఇది TNT అయితే అన్లిమిటెడ్గా వస్తుంది గైస్. చూడొచ్చు TNT అయితే కింద పడుతుంది అలా వేసి బరగబెట్టింది. అదే TNT అయితే మనకైతే మళ్ళీ రీబిల్డ్ అయితే అవుతుంది గైస్. మీరు వీడియో చూడొచ్చు మళ్ళీ TNT అయితే జెంట్ వేసి ప్లేన్ అలాగే మీరు వీడియో చూస్తున్నట్టు గైస్. నెంబర్ 5 అయితే టార్గెట్ ఈజీగా అయితే చేయడం అయితే మరి ఇంకా చాలా మంది యూట్యూబర్స్ చేస్తూ ఉంటారు గైస్ జెట్ ప్యాక్ అనేది. బేస్ చూడేసి బేస్ మీద యాడ్ చేయండి గైస్. అక్కడ మనం అయితే అబ్జర్వేషన్ పెట్టాలి గైస్. అదే నోట్ బుక్ కూడా పెట్టాలి గైస్. కింద రెడ్ స్టోన్ టార్చ్ అయితే పెట్టాలి గైస్. చూడొచ్చు ఇక్కడ కింద రెడ్ స్టోన్ డస్ట్ అయితే పెట్టాలి. ఇక్కడ ఈజీగా చేయడం కూడా కవర్ చేసేస్తే అయిపోతుంది గైస్. ఇక్కడ లెవర్ పెట్టేసి అయితే కవర్ చేసేయండి గైస్. ఇక్కడైతే మనకు అబ్జర్వేషన్ స్లైమ్స్ ఇంకా స్టిక్కీ పిస్టోన్ అయితే పెట్టాను గైస్. అదైతే మనకి పైకి ఎక్కడానికి సపోర్ట్ అయితే ఇస్తుంది. వాడేదాన్ని చాలా వరకు అయితే ఉంటుంది ఇది గైస్. ఇది ఈజీ గైస్. అక్కడ మన బ్లాక్స్ అయితే అనుకోండి, మళ్ళీ స్లైమ్స్ అయితే అండి. ఇది ఇక్కడ ఆల్మోస్ట్ డన్ గైస్, ఆల్మోస్ట్ డన్. మనకి ఒక షేప్ కావడం కోసం ట్రై చేస్తాను, ఒక షేప్ కోసం. లైక్ మనకి జెట్ గైస్ మనకైతే ఇది అయిపోవడానికి వచ్చేసింది గైస్. డిజైన్ కోసం నేను చెప్తున్నాను గైస్. ఇక్కడ మీరు ఎందుకు స్లైమ్ అయితే యూజ్ చేస్తున్నారని అనిపిస్తవచ్చు.
స్లైమ్ అయితే ఎందుకంట ఒకటి ఏదైనా స్లైమ్ మీద పడితే అది రీబౌన్స్ వచ్చేసరికి వేస్తే మనం అనమాట. ఎక్కడైతే ఒక అబ్జర్వర్ పెట్టామనుకో స్టిక్కీ పిస్తే పెట్టేస్తే అయిపోతుంది గేస్. స్లైమ్ మీద పడేసేది అది ఎగురుతుంది. ఈరోజు వీడియో అంతా గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం గైస్, బాయ్ బాయ్.